వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్రంలోని అనేక నాయకులను మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అక్రమ అరెస్టులు చేస్తుంది. సో దీని పట్ల ఏ విధంగా చూడొచ్చు అక్రమ అరెస్టులు అనేది ఇప్పుడు నాంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత నవీన్ కుమార్ మనతో ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ అక్రమ అరెస్టులను ఎట్లా చూడొచ్చు? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపులాగా మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా అనునిత్యం డెవలప్మెంట్ పక్కన పెట్టి పొద్దున్న లేస్తే అరెస్టులు చేస్తాం, బాంబులు వెళ్తాయి, రాష్ట్రం అంతా ఇదేనా? ప్రజలని పట్టించుకోరా? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను ప్రశ్నిస్తున్నందుకే ఈరోజు బీఆర్ఎస్ నాయకులని వాళ్ళని అణచివేయాలి. ప్రభుత్వంలో ఉన్నాం, పోలీసులను వాడాలి, మా బెటాలియన్ ఫోర్స్ వాడాలి, నాయకులను అక్కడదక్కడ అణచివేయాలి. ఇదా మీరు ఎంచుకున్న ప్రభుత్వం? ప్రజలు ఎంచుకున్నారే మిమ్మల్ని ఎందుకు? ప్రజా పాలన ఉండాలి. ఏదైతే పీపుల్స్ కోసం ఏదైతే మేము ఈ ప్రజాపాలనని మీరు తెచ్చుకున్నారో, మేము ప్రజల పక్షాన ఉంటామన్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతుంది కాబట్టి మా నాయకులను అణచివేస్తున్నారు. మొన్నటికి మొన్న కొడంగల్ నియోజకవర్గంలో ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు అక్కడ ఉన్న ప్రజలతో ఏదైతే భూసేకరణకి ముఖ్యమంత్రి పాల్పడుతున్నాడని ముందస్తుగానే అక్కడ వెళ్ళి ప్రజలకు తెలపడం జరిగింది. ఖచ్చితంగా అధికారులు వస్తే తిరగబడండి అని ఎందుకు చెప్పారంటే అక్కడ జీవన ఉపాధి, ఆ పేద ప్రజలు అక్కడ ఉన్న ఎవరన్నా మొత్తం ఎస్టీ వర్గాలు ఉన్నారు అక్కడ ప్రజలు. ఆ భూమి పైన ఆధారపడి బతుకుతున్న ప్రజలు వాళ్ళు ఈరోజు అన్యాయంగా వాళ్ళ అల్లుడికి ఆ ఎకరాలు 13 ఎకరాలు ఏదైతే విస్తీర్ణమైన భూమి ఉందో ఆ రియల్ ఎస్టేట్ చేయడానికి, ఆ ఫార్మా కంపెనీ చేయడానికి మాత్రమే ఆ భూమి సేకరణ చేసింది. నేను ఒకటి సూటిగా ముఖ్యమంత్రిని ఒక ప్రశ్న అడుగుతున్నా. కలెక్టర్ ఆఫీసర్ అక్కడ వెళ్ళేటప్పుడు మీ యొక్క ఎస్కాడ్ ఏమైంది? అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది కదా కలెక్టర్కి. కలెక్టర్ వెంబడి పోలీస్ ఏది, బెటాలియన్ అది వెళ్ళరా? అంటే దీన్ని దాడిగా క్రియేట్ చేయాలి. ఫస్ట్ థింగ్ అక్కడ కలెక్టర్ పోవాలి, ప్రజలు తిరగబడితే దాన్ని రెచ్చగొట్టి దాన్ని మనకు అనుకూలంగా చేసుకొని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి రైతులను మామూలుగా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చాడు నిలబడుతుంది, అడ్డుగా బలమైన గోడలో నిలబడుతుంది అని చెప్పి ప్రజలపైన దీన్ని మరలించి వాళ్ళనే కక్ష వచ్చేలా వాళ్ళపైన వాళ్ళు తిరుగుబాటు చేసేలాగా వీళ్ళే ప్రోత్సహించి ఈరోజు అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఒక్కొక్క రైతు వీడియో చూస్తున్నాం, వాళ్ళకి నడవడానికి రావట్లేదు, చైల్డ్ ఫ్రాక్చరు, కాల్ ఫ్రాక్చర్ అయి ఉన్నాయి. ఇప్పటికీ 15 మంది దాకా రిమైండ్ చేసిరు. ఇది ఎక్కడ ప్రభుత్వం ఇది? ఆ రైతులల్లా వాళ్ళ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్కి చెందిన వాళ్ళు. వాళ్ళు ప్రజలన్నా, వాళ్ళు ఎటువంటి పార్టీకి సంబంధించింది పక్కన పెడితే కొట్టిరని చెప్తున్నావు కదా. అంటే అలాంటి ఎక్కువగా బీసీ ఎస్టీల మీద జరుగుతుంటాయి కదా. అంటే ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు దెబ్బలు పడ్డట్లన్నా? లేదు లేదు, రెడ్డి వాళ్ళకి పడలేదు కదా. ఎవరికి పడ్డాయి? మొత్తం ఎస్టీ ప్రజలకు పడ్డది, బీసీ ప్రజలకు పడ్డది. ఏదైతే బడుగు బరిగిన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళపైన దాడులు జరిగినాయి. రెడ్డిల పెత్తనం జరుగుతుంది అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ కొడంగల్ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. నువ్వు ఒక ఎమ్మెల్యే రూపంగా ఫస్ట్ పోయి ప్రజల నుంచి ఆ ప్రజాసేకరణ చేసేది. నువ్వు ఏదైతే ప్రజాపాలన అని చెప్పి తిరుగుతున్నావో నీ ప్రజల దేరికి నువ్వు సెక్యూరిటీ లేకుండా నువ్వు వెళ్ళి వాళ్ళ ఏదైతే అభిప్రాయం ఉందో వాళ్ళని తెలుసుకునేది ఉండే. ఆ తర్వాత సేకరణ చెయ్యాలా వద్దా, లేకపోతే ప్రభుత్వం అక్కడ ఏమన్నా వాళ్ళకు ఆల్టర్నేట్ ఆప్షన్ చూపిస్తుందా అనేది మీ దృష్టిలో ఉండాలి. మీరు ఫస్ట్ అక్కడ ఎమ్మెల్యే, తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ ప్రజలు గెలిపిస్తేనే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు తప్ప ఈరోజు అదే ప్రజలను అంచివేయాలి. నేను అనుకుంటున్నా ఆ ప్రజల పైన కక్ష కట్టిండు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయారు, మహబూబ్ నగర్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ ఓడిపోయారు, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓడిపోయారు అని చెప్పి అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేరు. ఇక్కడ ఉన్న కొంతమంది రెడ్డి నాయకులే ఏదైతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ గారు బాంబు వెళ్తుంది అన్నారో, కొంతమంది నాయకులు, రెడ్డి నాయకులు ముఖ్యమంత్రి సీట్ కింద బాంబు పెట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్లో పోరు జరుగుతుంది. మంత్రి అన్న మాటలు బాంబు పేలుతుంది రాష్ట్రంలో అంటే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులలో కూడా అదొక గుసగుస లాంటిది మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. అది ఎట్లా చూడొచ్చు మరి? కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? మంత్రుల శాఖలు, ముఖ్యమంత్రి పదవి వదులుకొని
కేవలం కక్షపూరిత రాజకీయం చేయాలి. గవర్నర్ చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఎలాగో వాళ్ళకి అసెంబ్లీ స్పీకర్ కూడా వాళ్ళ మనిషే కాబట్టి అనుమతులు తీసుకొని ఎలా అయినా కేటీఆర్ గారిని ఇరికించాలి, ఆ పైశాచిక ఆనందాన్ని పొందాలి. అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎజెండాగా మారింది. ప్రజాపాలనను గాలికిడిచేసిరు. ఎంతసేపు అంటే బలంగా బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈరోజు వాళ్ళకు ఉన్న ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ కూడా ఎప్పుడైనా ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని. అయితే వీళ్ళని ఏం చేయాలి? పోలీస్ అరెస్ట్ చేయాలి, జైల్లో వేస్తే వీళ్ళ గొంతును నొక్కే వచ్చాను. కానీ 20 ఏళ్ళుగా ఉద్యమం చేసిన పార్టీ, ప్రజలలో ఉన్న పార్టీ, ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పటి నుంచో అన్నారు, మేము అధికారంలో ఉన్నామయ్యా, మమ్మల్ని మేము అనడానికి రాదు, ఖచ్చితంగా మేము ప్రతిపక్షంలో ఉన్న రోజు దుమ్ము లేలాగా కొట్లాడుతామని. అదే రోజు ప్రజలలో మేము దుమ్ము లేపేలాగా కొట్లాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క అంశం మీద ఎందుకంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారో పడుకున్నారో తెలియదు, కుమ్మక్క అయిపోయారు. కాంగ్రెస్తో కుమ్మక్క అయిపోయి 8 మంది వాళ్ళు 8 ఎంపీలు వంచుకొని కూడా రాష్ట్రానికి ₹1 తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ కొడంగల్లో జరిగిన సంఘటన, లగచర్ల జరిగిన సంఘటనలోని కలెక్టర్కు ప్రజలకు, అంటే అక్కడ లోకల్లో ఉన్న ప్రజలకు రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది 12:30 నుంచి 1 గంట మధ్యలో. సో మరి అర్ధరాత్రి టైంలో 1 గంటకు 2 గంటలకు పేద ప్రజలపైన, తాండవాసులపైన ఈ పోలీసుల అరాచకం ఎందుకు? అట్లా కరెంట్ తీసేసి, ఇంటర్నెట్ తీసేసి వాళ్ళపైన దాడి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళని అర్ధరాత్రి పండుకుంటే పక్కల నుంచి లేపుకపోయి పోలీస్ స్టేషన్కి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు పోలీసుల, రౌడీల, గుండల? ఈరోజు పోలీసు వాళ్ళు కూడా అక్కడ దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన పని. ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఈ ముఖ్యమంత్రి జీవితకాలం ముఖ్యమంత్రి కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుంది. ఏదైతే ముఖ్యమంత్రిని, ఈరోజున్న ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంట్లోకేం తీసుకోతే నన్ను ఎట్లా తీసుకోతారా అని చెప్పి ప్రశ్నించింది. అంటే సామాన్య ప్రజలు ప్రశ్నించారని చెప్పి వాళ్ళని ఇంట్లోకి లేపుకోయారు అర్ధరాత్రి పూట. ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేశారు? అంటే అక్కడ ఏం అన్యాయం జరుగుతుందో, ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, అది బయటికి రావద్దు, ప్రజా గొంతుల్ని అక్కడ నొక్కివేయాలని చెప్పి మీరు ఇంటర్నెట్ ఆఫ్ చేసి, రాత్రిలో పూట కరెంట్ ఆఫ్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. ఆ రాత్రంతా మొత్తం చిత్రహింసలు పెట్టారు. దానికి అనుకూలంగానే నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారికి ఫోన్ కాల్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కాల్ని ఏదో పట్టుకొని అక్కడ అన్యాయం జరుగుతుందన్న, నా ప్రజలు నన్ను కూడా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించారు, కేసీఆర్ గారు అందరితో నేను కూడా 2018లో అక్కడ ఎమ్మెల్యేని, ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నాకు తెలియజేస్తారు. ఆయన బాధ్యతగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కాబట్టి గౌరవపూర్వకంగా వారు కాల్ చేయడం జరిగింది. ఏదో సంభాషణ జరిగింది, కేటీఆర్ గారిని ఎఫ్ఐఆర్లు ఇరికించాలి, ఒకసారి జైలు వేసినాకల్లా 1 by 1 కేసులు, ఈ రేజింగ్ కేసులు ఎన్ని చేయలేరు? ఎక్కడ కూడా ఆధారాలు లేవు కదా. మొన్నటికి మొన్న రేవ్ పార్టీ అన్నారు, అది మందు పార్టీ అయితే దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పార్టీని చేసుకుంటే, గెట్ టుగెదర్ చేసుకుంటే దాంట్లో ఇరికించాలి కేటీఆర్ గారిని, లేకపోతే ఈ రేజింగ్ దాంట్లో ఇరికించాలి. మొన్ననే దాని మీద కూడా సమాధానం ఇచ్చుకుంటా ప్రెస్ మీట్ పెట్టి భయపడాలి కేటీఆర్ గారు. ప్రజలలోకి వచ్చి ప్రజలకు నిజమేంటో తెలవాలని చెప్పి ఖచ్చితంగా దాని మీద కూడా చెప్పారు. దానికి హెచ్ఎండే దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటాడు, వైస్ చైర్మన్గా మున్సిపల్ శాఖ మంత్రి ఉంటాడు. అరే బాజాప్తా నేనే సంతకం పెట్టినా బాజాప్తా ఒప్పుకున్నారు. అంటే ఏదైతే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాలి, ప్రతి దేశంలో కూడా హైదరాబాద్ని ఒక నంబర్ 1 స్థాయిగా దాన్ని ఉంచాలని చెప్పి ఏదైతే కేటీఆర్ గారు ప్రయత్నం చేసిరో, వాళ్ళ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం నుంచి వారు చెప్పారు క్లియర్ కట్గా 55 కోట్లు మేము ఇచ్చినాం. అదేం పెద్ద 1000 కోట్ల అక్రమం కాదు, అది అక్రమమైన డబ్బు కూడా కాదు, అది ఒక తరమైన ఇన్వెస్ట్మెంట్. 55 కోట్లు ప్రభుత్వం నుంచి ముందు పెట్టి తర్వాత వారికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం వారు మాట్లాడితే ఖచ్చితంగా తిరిగి ప్రభుత్వానికి 100 కోట్ల లాభం చేకూరుస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని ఏదో పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేస్తామని చెప్పి మధ్యరాత్రి ఈ పోలీస్ వ్యవస్థ కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా ఎల్లకాలం అధికారం కాంగ్రెస్ పార్టీది ఉండదు. ఆయననే శాశ్వత కాలం ముఖ్యమంత్రి అనుకుంటుండేమో భ్రమల్లో. ఈ రోజు ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. కొడంగల్ నుంచి కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు కాబట్టి సొంత ప్రజలు ఎవరైతే గెలిపించారో ఆ ప్రజల పట్ల కూడా ఇంత కఠినంగా వివరించొద్దని ముఖ్యమంత్రిని వేడుకుంటారు.